హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనకి రీసెంట్గా సుప్రీంకోర్టు ఈ మంత్ ఆగస్ట్ 11న ఒక స్టే అయితే కనుక రిలీజ్ చేసింది కదా. అదేంటి, ఢిల్లీలో ఉన్న స్ట్రీట్ డాగ్స్ అన్నింటినీ కూడా పట్టుకొని షెల్టర్స్లో వెయ్యాలని. ఎన్ని స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో అవన్నీ పట్టుకొని అయితే ఎవరైతే ఎన్జిఓస్ కానీ డాగ్ లవర్స్, యానిమల్ లవర్స్ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే కనుక దీనికి అబ్జెక్ట్ చెప్పారు. అలాగే ఇది ఎలాగో కష్టసాధ్యమైంది కదా, అన్ని స్ట్రీట్ డాగ్స్ని అంటే ఢిల్లీ సరౌండింగ్స్లోనే మనకి 8 to 10 lakhs స్ట్రీట్ డాగ్స్ ఉన్నట్టయితే కనుక అంచనా వేస్తున్నారు అనమాట. వాటిని పట్టుకోవడానికి ఎంత మ్యాన్ పవర్ అనేది అవసరం అవుతుంది అనేది ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ అక్కడ పెట్టినా కూడా పెట్టిన తర్వాత వాటన్నిటికీ ఫీడింగ్ ఇవన్నీ అంటే కనుక కష్టం కదా. దీని గురించి అని చెప్పి కొన్ని సవరణలు చేయాలి అని చెప్పి ఎన్జిఓస్ ఎవరైతే యానిమల్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సుప్రీంకోర్టుకి అయితే కనుక ఒక విజ్ఞప్తి చెప్పారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా దీనిపైన స్పందించారని చెప్పి మనం అన్ని న్యూస్లో చూస్తూనే ఉన్నాం కదా. అలాగే కొంతమంది దేనికైనా ఒక పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టే కుక్క కాటుకి ఎవరైతే గురయ్యారో వాళ్ళందరూ సుప్రీంకోర్టు ఇప్పుడు ఏదైతే మనకి చెప్పారో దానికి హ్యాపీగా ఫీల్ అయ్యారు. యానిమల్ లవర్స్ అయితే కనుక దానికి కొన్ని అబ్జెక్షన్స్ అనేవి చెప్పారనమాట. అయితే ఇప్పుడు రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు పాతది ఏదైతే ఉందో దానికి సవరిస్తూనే కొన్ని మార్పులు అనేది చేసిందనమాట. ఇప్పుడు కూడా 8 weeks అనేది టైం ఇచ్చింది. అయితే ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అన్నిటినీ ఎక్కడైతే పట్టుకున్నా ఉంటాయి కదా, పట్టుకున్నవి వాటికి స్టెరిలైజ్ చేసి న్యూట్రలైజ్ చేసి వ్యాక్సినేషన్ ఇచ్చి మళ్ళీ ఎక్కడైతే పట్టుకున్నారో ఆ ఏరియాలోనే వదిలేయాలి. అలాగే ఇందులో ర్యాబీస్ ఉన్న కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని షెల్టర్లోనే ఉంచాలి. అలాగే కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి కదా, బాగా అరిచేస్తూ ఉంటాయి కదా, ఆ కుక్కల్ని కూడా అలాగే ఇంకా షెల్టర్లో అయితే కనుక ఉంచాలి అని చెప్పి అయితే కనుక కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఫీడింగ్ పెడతారు స్ట్రీట్ డాగ్స్కి. కొంతమంది వాళ్ళు ఓన్గా ఫుడ్ అయి తీసుకొచ్చి పెడతా ఉంటారు. కొన్ని ఏరియాస్లో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అది అక్కడనే కాదు, మొత్తం తర్వాత ఇక్కడ కూడా వస్తుంది అన్నదైతే కనుక ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా దగ్గర మనం చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు అయితే కనుక ఢిల్లీలో ఉన్న పరిసరాల్లో మనం స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ తీసుకొని వెళ్ళి పెడతా ఉంటాం కదా, అలాగే రోడ్ల మీద అయితే కనుక ఫుడ్ పెట్టడాన్ని నిషేధించింది అనమాట. పర్టికులర్గా కొన్ని ఏరియాస్ అనేవి వాళ్ళు చెప్తారు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళి వాటికి ఫీడ్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ ఏరియాల్లోనే పెట్టాలి అన్నదైతే కనుక ఒక సవరణ తీసుకొచ్చింది. అలాగే జంతు ప్రేమికులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏంటంటే 25,000 నుంచి 2 lakhs వరకు అమౌంట్ అనేది తీసుకొని ఎవరైతే ఇలా జంతు ప్రేమికులు ఉన్నారో మీ వంతు సహకారం మీరు కూడా చెయ్యండి. 25,000 నుంచి అయితే కనుక అమౌంట్ అనేది పెట్టుకొని వాటికి అనేది ఫీడింగ్ అనేది యూజ్ చేయమని చెప్పారు. అంటే మీరు కూడా కొన్ని దత్తత తీసుకొని మీ ప్రేమను, మీరు జంతు ప్రేమ మీకు ఎంత ఉన్నది అన్నది కూడా వాటి మీద చెప్పమని అయితే కనుక చెప్పారనమాట. అంటే ఇప్పుడు మీరు దత్తత తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేదు మీరు ఏమైనా ట్రస్ట్కి అమౌంట్ అనేది ఇస్తారు కదా, అలా అమౌంట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మీ వంతు ప్రయత్నం మిమ్మల్ని చెయ్యండి అని కూడా చెప్తున్నారు. ఇలాగా ముగ్గురు కలిసి అయితే కనుక ఈ మనకి లాస్ట్ ఆగస్ట్ 11th ఏదైతే ఇచ్చారో దాన్ని సవరణ చేస్తూ కొత్తగా అయితే కనుక మళ్ళీ ఆ దాంట్లోనే సవరణ చేస్తూ ఈ నియమాలు అనేది పెట్టింది. అలాగే ఈ నియమాలను ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది అనమాట. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో వచ్చింది కదా, ఇక్కడ రాదు అనడానికి ఉండదు, ఇక్కడ కూడా వస్తూ ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఏదైతే వీధి కుక్కలు ఉంటాయో వాటిని పట్టుకొని స్టెరిలైజ్ చేసి న్యూట్రలైజ్ చేసి వ్యాక్సినేషన్ ఇచ్చి వదులుతూ ఉంటారనమాట. ఇలాగా కొంచెం అటు జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సాటిస్ఫై అవుతారు ఇలా చేయడం వల్ల. అంటే మొత్తం అన్నింటినీ తీసుకెళ్ళి షెల్టర్లో పెట్టేదానికన్నా ఇదైతే కనుక కొంచెం బెటరే కదా. వాళ్ళు కోరుకున్నది అదే కదా, అన్నిటిని తీసుకొని షెల్టర్లో పెట్టేస్తే వాటికి ఫీలింగ్ అనేది కష్టం అవుతుందని మెయిన్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. దాన్ని అయితే కనుక ఇలా సవరించింది. ర్యాబీస్ ఉన్న కుక్కల్ని అలాగే అగ్రెసివ్గా ఉన్న కుక్కల్ని మాత్రం షెల్టర్లో ఉంచి మిగతా వాటిని ఏ ఏరియాలో అయితే పట్టుకున్నారో ఆ ఏరియాలోకి స్టెరిలైజ్ చేసి న్యూట్రలైజ్ చేసి వాటిని వ్యాక్సినేషన్ ఇచ్చి అయితే కనుక మళ్ళీ పర్టికులర్గా ఆ ఏరియాలోనే వదిలేయాలన్నమాట. ఇది సుప్రీంకోర్టు అయితే కనుక ప్రీవియస్గా ఇచ్చిన దానికి మళ్ళీ ఇప్పటికి అయితే కనుక దాన్ని సవరించి ఇచ్చింది. అలాగే
8 వీక్స్ అనేది టైం ఇచ్చింది. దీని తర్వాత మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడు మారుస్తారనమాట. దీన్ని ఇప్పుడు జంతు ప్రేమికులు అయితే ఇప్పుడు హ్యాపీగా అయితే కనుక ఉన్నారనమాట. అలాగే ఎవరైతే కుక్క కాటకు గురయ్యారో ఇవన్నీ ఉంటాయి కదా, గురైన వాళ్ళు లేదంటే కనుక వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఏం చేసినా వాళ్ళకైతే కనుక హెల్ప్ఫుల్గానే ఉంటుంది కాబట్టి దీనివల్ల వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారనమాట. అలాగే చాలామంది వాళ్ళు పెంచుకుంటున్నారనో వీళ్ళు పెంచుకుంటున్నారో అని చెప్పి దయచేసి మీరు కుక్కల్ని పెంచుకోవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మనం తెచ్చుకున్న దగ్గర నుంచి దాని లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు ఎవరైతే చూసుకుంటారో ప్రేమగా వాళ్ళే తెచ్చుకోండి. లేదు అంటే వాళ్ళు తెచ్చుకున్నారు వీళ్ళు తెచ్చుకున్నారు అని తెచ్చుకొని కొన్ని రోజులు పెంచుకొని రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారనమాట. ఒకవేళ మీకు అప్పుడు ఇంట్రెస్ట్ పోయిందనుకో, ఇలాగ డాగ్ లవర్స్ ఉంటారు, యానిమల్ లవర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు గ్యాదర్ చేయండి. లేదంటే కనుక అందరూ ఇన్స్టాలో ఉంటున్నారు, అందరికీ యూట్యూబ్లో ఉంటాయిగా, ఒక వీడియో తీసి దీనికి ఎవరికైనా కావాలి అని అన్ని కావాలంటే పలానా అడ్రస్కి రండి అని చెప్పి మీరు పెట్టండి. చాలామంది అయితే కనుక వస్తూ ఉంటారనమాట. అలా చెయ్యండి, కానీ మీరు పెంచుకునే దాన్ని అర్ధాంతరంగా రోడ్డు మీద అయితే కనుక వదిలేయద్దు. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఇప్పటివరకు మనం ప్యాంపరింగ్గా చూస్తూ ఉంటాం కదా, ఒకేసారి ఇంత ప్యాంపరింగ్గా చూసి వదిలేస్తే దానికి కూడా కొంచెం క్రాక్ లేచి ఇంకా కరవడం అలాంటివన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఎట్ లాస్ట్ వరకు మేము చూసుకుంటాం అనే వాళ్ళు మాత్రమే తెచ్చుకోండి. అలాగే చిన్నపిల్లలు ఉన్నారు, కుక్క కావాలని కానీ కుక్కను తెచ్చేసి దానికి ఫీడింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ చూడలేక వదిలేస్తూ ఉంటారనమాట. దయచేసి మనం చూడలేము, మెయింటెనెన్స్ మనం చేయలేము అన్నప్పుడు ముందే తెలిస్తే పిల్లలకి ఎంతో కొంత నచ్చ చెప్పుకోండి. అంతేగాని పిల్లలు అడిగారని తెచ్చి ఇచ్చేసి తర్వాత వాటి ఫీడింగ్ అవన్నీ చూసుకోకుండా అయితే ఉండొద్దు. అది కూడా చాలా పాపం అవుతుంది అనమాట. అనవసరంగా నోరు లేని జీవులను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మీరే ఓన్గా ఏదైనా తీసుకొని వెళ్ళి, ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ అయితే కనుక అలాగ ఇచ్చింది, ఇక్కడ మనకు ఆ రూల్స్ లేవు కాబట్టి ఒకవేళ ఉన్న ఒక దగ్గరే తీసుకెళ్ళి కుక్కలన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి చక్కగా మీరు అక్కడ ఫుడ్ పెట్టారు అనుకోండి, అవి తింటే వెళ్తే అలాగైనా హ్యాపీగా ఫీల్ అవ్వండి తప్పితే ఇలా చేయొద్దు. ఇవి లేటెస్ట్గా అయితే కనుక సుప్రీంకోర్టు ఏదైతే వీధి కుక్కల మీద కఠినంగా నిర్ణయాలు తీసుకుందో వాటిని సవరించి అయితే కనుక చేసిందనమాట. ఇందులో ఏ రూల్స్ ఉల్లంఘించినా కూడా కఠినంగా చర్యలు ఉంటాయి అని చెప్పింది. ఏదేమైనా మూగజీవుల నుంచి అయితే కనుక కొంచెం ఊరట పీల్చుకున్నాయి కదా, కొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే వాటికి నోరు లేవని మనుషులు ఇలా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే కనుక వదిలేస్తున్నారు, మూగజీవులను పట్టించుకుంటున్నారు అని అంటున్నారు. ఎవరు తప్పు చేసి బారిన పడిన వాళ్ళైనా తప్పు చేసిన వాళ్ళకన్నా ఎవరైతే ఆ పెయిన్ అనుభవిస్తారో వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుంది. కాబట్టి అది మనుషులైనా జంతువులైనా కూడా. కాకపోతే వీటికి నోరు లేవు, మనకు నోరు ఉన్నాయి కదా, నోరు లేని వీటికి ట్రైన్ చేయాలి అని చెప్పని ఇలాగా ఎవరైతే జంతు ప్రేమికులు ఉంటున్నారో వాళ్ళందరూ అంటున్నారు అనమాట. ఏదేమైనా అందరికీ కూడా ఊరట కలిగించే న్యూస్ అయితే కనుక సుప్రీంకోర్టు రిలీజ్ చేసింది కాబట్టి అందరం హ్యాపీగా అయితే ఉండి ఏవైతే గవర్నమెంట్ మనకి రూల్స్ అనేది పాస్ చేసిందో ఆ పాస్ చేసిన రూల్స్ అన్నిటిని కూడా చక్కగా ఫుల్ఫిల్ చేస్తూ అయితే కనుక ముందుకు వెళ్దాం. చక్కగా మీ చుట్టూ ఉన్న ఇప్పుడు డాగ్స్కి వచ్చినాయి, డాగ్స్ అనే కాదు, ఆవులు ఉన్నాయా లేదంటే కనుక రోడ్డు మీద వదిలేసిన ఏ జంతువులకైనా వేటికైనా మీ వంతు కుదిరినంత వరకు, కుదరకపోతే వద్దు, కుదిరినంత వరకు అయితే కనుక సాయం చేయండి. వాటికి నోరు లేని మూగజీవులు ఏ ఉన్నా బర్డ్స్తో సహా, మీకు బర్డ్స్ కావాలంటే వాటరో లేదంటే కనుక కొంచెం ధాన్యం లాంటివి ఏదో ఒకటి వేయచ్చు కదా, అలాగా మీ వంతు నోరు లేని వాటికి ఎంతో కొంత సహాయం అయితే కనుక చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.